హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పిఎస్.ఎం. రావు విశ్లేషణను ట్రంప్ వర్సెస్ అక్రమ వలసదారులు అనేటువంటి అంశంగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ట్రంప్ వర్సెస్ అక్రమ వలసదారులు. ఎగురొచ్చే ఆశలకు గేట్లేస్తారా? అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వారిని దేశం నుంచి తరిమేస్తాను అన్నారు. దాంతో చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారిపైన ట్రంప్ విధానాల ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తాను అధ్యక్షుణ్ణి కాగానే చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని అమెరికన్లకు ట్రంప్ వాగ్దానం చేశారు. అగ్రరాజ్యంలో అనధికార వలసదారులు కోట్ల సంఖ్యలో ఉంటారని అంచనా. వారిలో ఎక్కువ మంది 2010 తరువాత అమెరికాలో ప్రవేశించిన వారే. వారిని వెళ్ళగొట్టడానికి అవసరమైతే పోలీసులను, సైన్యాన్ని వినియోగిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇందుకు 1798 నాటి విదేశీ శత్రువుల చట్టం అనుమతిస్తుంది. అవతలి నుంచి చీమ కూడా అమెరికాలోకి ప్రవేశించకుండా సరిహద్దును అభేద్యం చేస్తానని, అక్రమ వలసలను సహించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. అనుమతి పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారి పిల్లలను తిప్పి పంపేందుకు ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రయత్నించారు. ఈ పిల్లలకు రక్షణ కల్పిస్తున్న DACA కార్యక్రమానికి స్వస్తి పలకాలని చూశారు. కానీ ఆ ప్రయత్నాన్ని అమెరికా సుప్రీంకోర్టు సాగనివ్వలేదు. చట్టబద్ధ వలసలకు పగ్గాలు వేయాలని, ముఖ్యంగా కుటుంబపరమైన వలసలను అడ్డుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. ప్రతిభావంతులను మాత్రమే తమ గడ్డపైకి రానివ్వాలి అనేది ట్రంప్ ఉద్దేశం. వలసలను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ఆయన అనుచరులు అసలు అమెరికాయే వలసదారుల దేశం అనే సంగతిని మర్చిపోతున్నారు. న్యూయార్క్ రేవు సమీపంలోని లిబర్టీ ద్వీపంలో స్వేచ్ఛా శిల్పం, అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 305 అడుగుల ఎత్తున సగర్వంగా నిలుస్తుంది. 1883లో ఎమ్మా లాజరస్ రాసిన న్యూ కొలోసస్ అనే కవితను ఆ ప్రతిమ పీఠంపై ఉన్న ఫలకంలో పొందుపరిచారు. అదేమిటంటే, గందరగోళంలో చిక్కుబడి స్వేచ్ఛావాయువుల కోసం అల్లాడుతున్న పేద జన సమూహాలను నా దగ్గరికి పంపండి. పనికిమాలిన వాళ్ళంటూ తరిమేసిన అభాగ్యులను, నిరాశ్రయులను చేరదీస్తాను. బంగారు తలుపులు తెరచి ఆశాజ్యోతితో స్వాగతం పలుకుతాను అని ఆ పీఠంపై ఉంటుంది. వివిధ దేశాల నుంచి రకరకాల కారణాలతో వలస వచ్చిన వారి సంతానమే నేటి అమెరికన్లు. 2020 జనగణన ప్రకారం అమెరికా జనాభా 33,14,00,000 మంది. వారిలో తెల్లజాతి వారు 57.8%, స్పానిష్ మాట్లాడే హిస్పానిక్ జనాభా 18.7%, నల్లజాతి వారు 12.1% కాగా ఇతర జాతుల వారు 11.4%. వారిలో మూలవాసులైన నేటివ్ అమెరికన్ల సంఖ్య 2% కన్నా తక్కువే. అసలు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఆయనతో పోటీపడిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు ఇద్దరూ విదేశీ మూలాలు ఉన్నవారే. కమల తల్లి శ్యామలా గోపాలన్ పూర్వ మద్రాస్ రాష్ట్రం నుంచి అమెరికా వలస వెళ్ళారు. ఆమె తండ్రి డొనాల్డ్ జే హ్యారిస్
జమైకా నుంచి వలస వచ్చిన కుటుంబంలో జన్మించారు. ట్రంప్ తల్లి స్కాట్లాండ్ నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందినవారు. ఆయన తాత ఫ్రెడరిక్ ట్రంప్ 1885లో జర్మనీలోని బవేరియా ప్రాంతం నుంచి అమెరికాకు వలస వచ్చారు. బవేరియా చట్టం ప్రకారం పౌరులు 2 ఏళ్ల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. ట్రంప్ తాత అలా చేయకుండా 16 ఏళ్ల వయసులోనే అమెరికా వచ్చేశారు. బవేరియాలో దాన్ని నేరంగా పరిగణిస్తారు. తన పూర్వీకుల చరిత్రను బట్టి చట్టబద్ధంగా అమెరికా వచ్చిన వలసదారులపై ట్రంప్ సానుభూతి ప్రదర్శిస్తారని ఆశించడం సహజం. అక్రమంగా సరిహద్దు దాటి వచ్చేవారి పట్ల కఠిన వైఖరి తీసుకుంటే ఎవరూ తప్పుబట్టలేరు. అదే సమయంలో సాయుధ సంఘర్షణలు రగులుతున్న దేశాల నుంచి శరణార్థులుగా వచ్చేవారు చాలామందే ఉంటారని ట్రంప్ గుర్తుంచుకోవాలి. ప్రపంచ జీడిపిలో 26% వాటా అమెరికాదే. అక్కడి ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన స్థితిగతులు ఇతర దేశాల వారిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకాలం అమెరికా ఆధునికతకు, విలక్షణ నాగరికతకు చిహ్నంగా నిలుస్తూ వచ్చింది. కటిక పేదరికం, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న దేశాల నుంచి వచ్చే వలసదారులను అమెరికా ఆదరిస్తుందని అనుకుంటాం. వలసదారుల దేశమైన అమెరికా వీరి పట్ల దయార్ద్ర హృదయం ప్రదర్శిస్తుందని భావించడం సహజం. అయితే దానికి భిన్నంగా అక్కడ అక్రమ వలసదారులను నిర్బంధ శిబిరాల్లో కుక్కడం, తల్లి పిల్లలను విడదీయటం వంటివి మరి ఇకనైనా అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పీఠంలోని ఎమ్మా లాజరస్ కవితా స్ఫూర్తిని అనుసరించి ఆర్తులకు ఆపన్నహస్తం అందించటం ఉత్తమం. వలసలపైనే దృష్టి కేంద్రీకరించకుండా సామాన్య అమెరికన్లను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి నడుంకడితే బాగుంటుంది. అమెరికాలో తుపాకులతో జనాన్ని ఎడాపెడా కాల్చేయడం, అమాయకుల ప్రాణాలు తీయటం సర్వసాధారణమైపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 385 తుపాకీ కాల్పుల ఘటనలు జరిగాయి. గత 4 ఏళ్లలో ఏటా 600 సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్క 2021లోనే కాల్పుల్లో గాయపడి 48,830 మంది మరణించారు. అమెరికాలో కూరగాయల్లా తుపాకులు దొరకటం ఆందోళనకరం. వీటిని అరికట్టడంతో పాటు పోలీసు సంస్కరణల మీద ట్రంప్ దృష్టి సారించడం మేలు. ఐరోపా దేశాల్లో మాదిరిగా ఆరోగ్య సేవలు అమెరికాలో లేవు. అక్కడ వైద్యం మహా ఖరీదైపోవటంతో చాలామంది భారతదేశానికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఉన్నత విద్య కూడా పెనుభారమవుతుంది. 2023 నాటికి 4,28,00,000 మంది విద్యార్థులు తీసుకున్న రుణాలు $1.75 లక్షల చేరాయి. 2023 జనవరి నాటికి అమెరికాలో ఇల్లు వాకిలి లేని వారి సంఖ్య 6,53,104 మంది. పేదరికంలో మగ్గుతున్నవారు 3,70,00,000 మంది. ఈ సమస్యల పరిష్కారం గురించి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడనే లేదు. బహుశా వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వలసదారుల సమస్య ఆయనకు పనికొస్తున్నట్లుంది. నిజం మాట్లాడితే ఆ ప్రతిమ పీఠంపై, స్వేచ్ఛా శిల్పం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పీఠంపై ఉన్నటువంటి ఆ పలకంలోని పలుకులు గందరగోళంలో చిక్కుబడి స్వేచ్ఛావాయువుల కోసం అల్లాడుతున్న పేద జన సమూహాలను నా దగ్గరికి పంపండి. పనికి మాలిన వాళ్లంటూ తరిమివేసిన భాగ్యులను, నిరాశ్రయులను చేరదీస్తాను. బంగారు తలుపులు తెరచి ఆశాజ్యోతితో స్వాగతం పలుకుతాను అన్న ఆ లిబర్టీ స్టాచ్యూ స్పిరిట్ని, ఆ అమెరికా వలసల దేశం, అసలు అమెరికానే వలసలకు నిలయం, అలాంటి వారు నేడు
అక్రమ వలసదారులను కట్టడి చేస్తాం అనడంలో ఔచిత్యం ఏంటో మనమే గ్రహించాలి అంటూ సిఎస్ఎం రావు వీరు ఆర్థిక సామాజిక విశ్లేషకులు. వారు అందజేసినటువంటి ట్రంప్ వర్సెస్ అక్రమ వలసదారులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.